జీవింపజేయమని ప్రతి మనిషికి ఈ కార్పొరేట్ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి యోగాసనాలు ప్రాణాయామం చాలా ముఖ్యము. ప్రతి మనిషిలో ఈర్ష్య, ద్వేషము, డిప్రెషను, స్ట్రెస్ ఇవి ఎంతో మంది వీటితోని బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా యోగాసనాలు ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల వాళ్ళ శరీరం ఉన్నటువంటి అన్నవాయుల పైన చాలా చక్కటి ప్రభావం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా తయారవుతుంది. స్ట్రెస్ కూడా దూరం అవుతుంది. శ్వాసకోశ ఇబ్బందులు, హృద్రోగ సమస్యలు ఇవన్నీ కూడా దూరం అవుతాయి. పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రతి ఒక్కరికి ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ప్రైమరీ స్కూల్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా అందరికీ సెల్ ఫోన్లు అలవాటు అయిపోయి చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద గ్లాసెస్, భూతద్దాలు లెక్కటువంటి గ్లాసెస్ పెట్టుకోవడం జరుగుతుంది. అందరూ సెల్ ఫోను వాడడం చాలా తగ్గించాలి. ముఖ్యంగా రాత్రి పూటల్లో, నైట్ సమయంలో చాలా తగ్గించాలి. కంటి చూపుని మనము మెరుగుపరచనికే ఐ ఎక్సర్సైజ్ చూపిస్తాను, అది క్రమం తప్పకుండా అందరూ చేస్తుండాలి. అందరూ వజ్రాసనంలో కూర్చోండి. ఇబ్బంది ఉన్న వాళ్ళు సుఖాసన్ యా సిద్ధాసనంలో కూర్చోవాలి. మీ ఏ ఆసనంలో స్థిరంగా కూర్చోగలుగుతారో ఆ ఆసనంలో స్థిరంగా కూర్చోవాలి. ఈ క్రియ చేయడం వల్ల మీ కంటి చూపు మెరుగ్గా తయారవుతుంది. మీ రెటీనా పైన కూడా చాలా చక్కటి ప్రభావం ఉంటుంది. మొదట నడుమెడ నిటారుగా ఉంచాలి, కళ్ళు కోమలంగా మూసుంచాలి. ఇప్పుడు మీ కుడి చేయిని పైకెత్తి, మీ బొట్టనవేలుని పైకెత్తి ఉంచాలి. మీ కళ్ళని పెద్దగా తెరవాలి, మీ కన్నుగుడ్లని పెద్దగా తెరవాలి. మీ చూపు మీ బొట్టనవేలు పైనటువంటి ఒక వైట్ స్పాట్ ఉంటుంది. ఆ వైట్ స్పాట్ పైనే మీ చూపుని కేంద్రీకరించాలి. ఆ వైట్ స్పాట్ పైన కానీ, మీ బొట్టనవేలు కొసభావం పైన కానీ మీ చూపు ఒకే చోట కేంద్రీకరించండి. కన్ను రెప్పలు ఏమాత్రం కొట్టకూడదు. ఇప్పుడు మీ కంటి చూపు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు నిదానంగా కుడివైపు తీసుకెళ్ళండి. తలని ఏమాత్రము తింపకూడదు. మీ కన్నుగుడ్లు మాత్రమే తిరగాలి. లాస్ట్కి ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు తీసుకెళ్ళిన తర్వాత కొన్ని క్షణాలు ఆగండి. దాని తర్వాత నిదానంగా మళ్ళీ వెనక్కి తీసుకురండి. మళ్ళీ మీ కళ్ళకి ఎదురుగా తీసుకురావాలి. ఇంకా తీక్షణంగా చూడాలి. కనురెప్పలు ఏమాత్రము బ్లింకింగ్ చేయకూడదు. ఇప్పుడు మీ బొట్టనవేలుని నిదానంగా మీ కళ్ళ దగ్గరికి తీసుకురావాలి. కనురెప్పలు మాత్రం బ్లింకింగ్ చేయకూడదు. ఇంకా తీక్షణంగా చూస్తూ ఉండాలి. మీ కళ్ళలోకి వెళ్ళి నీరు కానీ మంట కానీ వచ్చినా కానీ అలానే చూస్తుండాలి. మీ చూపుని ఒకే చోట కేంద్రీకరించాలి. ఇప్పుడు నిదానంగా మళ్ళీ మీ కళ్ళని కోమలంగా మూసుంచి మళ్ళీ మీ చేయిని మీ మోకాళ్ళపై పెట్టుకోండి. కళ్ళని గట్టిగా మూయకూడదు. మీ కనురెప్పలని కోమలంగా మూయాలి. మీ కళ్ళపైన ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. కాస్త విశ్రాంతి. ఇదే క్రియ ఇప్పుడు ఇంకో వైపు. మళ్ళీ ఇప్పుడు మీ ఎడమ చేయిని పైకి ఎత్తి ఎడమ బొట్టనవేలు పైన నిల్చునబెట్టండి. మీ బొట్టనవేలు పైనటువంటి వైట్ స్పాట్ని మాత్రమే చూస్తుండాలి. మీ చూపు ఒకే చోట ఉండాలి. కన్నురెప్పలు ఏమాత్రం కొట్టకూడదు. తీక్షణంగా ఇంకా మీ కళ్ళని పెద్దగా తెరవాలి. ఇప్పుడు నిదానంగా మీ బొట్టనవేలుని నిదానంగా ఎడమ వైపు తీసుకెళ్ళండి. మీ తలని ఏమాత్రం దింపకూడదు. మీ కన్నుగుడ్లు మాత్రమే వెళ్ళాలి. మీ చూపు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ వరకు తీసుకెళ్ళండి. దాని తర్వాత నిదానంగా మళ్ళీ ముందుకు తీసుకురండి మధ్యలోకి. అలానే మీ బొట్టనవేలు పైనటువంటి వైట్ స్పాట్ని అలానే చూస్తుండాలి. మీ చూపు ఒకే చోట కేంద్రీకరించాలి. కన్ను రెప్పలు ఏమాత్రం కొట్టకూడదు. ఇంకా కళ్ళని పెద్దగా తెరవాలి. ఇప్పుడు నిదానంగా మీ బొట్టనవేలుని నిదానంగా మీ రెండు కళ్ళకి దగ్గరికి తీసుకురావాలి. మీ రెండు కనుబొమ్మల మధ్యలోకి తీసుకురావాలి. కన్ను రెప్పలు ఏమాత్రం కొట్టకూడదు. మీ కళ్ళని ఇంకా తీక్షణంగా తెరవాలి. దాని తర్వాత మీ కళ్ళని కోమలంగా మూసుంచండి. నార్మల్ శ్వాస. ఇప్పుడు మీ కళ్ళని మళ్ళీ తెరిచి మీ కళ్ళని కాస్త స్పీడ్గా బ్లింకింగ్ చేస్తూ ఉండాలి.
కోల్మూచ్ చేస్తుండాలి. మీ కళ్ళ పైన ఒత్తిడి దూరం అవుతుంది. మీరు కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కంపల్సరీ ఈ బ్లింకింగ్ చేస్తుండాలి. దానివల్ల మళ్ళీ కళ్ళ పైన ఒత్తిడి దూరం అవుతుంది. మళ్ళీ మీ కళ్ళని కోమలంగా మూసి ఉంచండి. కాస్త విశ్రాంతి ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ మీ కళ్ళని తెరవండి. మీ కన్ను గుడ్లతోని ఆకాశం వైపు చూడండి. మీ కన్ను బొమ్మలను కూడా చూసే ప్రయత్నం. తలని ఏమాత్రం పైకి ఎత్తకూడదు. మళ్ళా డౌన్, నేల వైపు చూడండి. మీ నాభిని కూడా చూసే ప్రయత్నము. అప్ డౌన్, అప్ డౌన్. మళ్ళీ మీ కన్నుగుడ్లని మధ్యలోకి తీసుకురండి. ఇప్పుడు మీ కళ్ళని కుడివైపు దింపాలి. తలని ఏమాత్రం దింపకూడదు. కుడి చెవుని చూసే ప్రయత్నము. మళ్ళా మధ్యలోకి మన ఎడం వైపు లెఫ్ట్ సైడ్ ఎడం చెవుని చూసే ప్రయత్నము. మళ్ళా కుడివైపు ఎడం వైపు. కుడివైపు ఎడం వైపు. మళ్ళీ మీ కళ్ళని కోమల మూసించి కాస్త విశ్రాంతి ఇవ్వండి. ఇప్పుడు డయాగ్నల్గా చూడాలి. ఇప్పుడు రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్. తలని మాత్రం పైకి ఎత్తకూడదు. మీ కన్ను గుడ్డు మాత్రమే తిరగాలి. మళ్ళీ రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్, రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్. మళ్ళీ ఇదే క్రియ ఇంకో వైపు. ఇప్పుడు లెఫ్ట్ కార్నర్ అప్, రైట్ కార్నర్ డౌన్, లెఫ్ట్ కార్నర్ అప్, రైట్ కార్నర్ డౌన్. మళ్ళీ మీ కళ్ళని కోమలంగా మూసి ఉంచండి. మళ్ళీ మీ నడమెడ నిటారు ఉండాలి. కళ్ళు కోమలంగా మూసి ఉంచాలి. మీ కళ్ళ పైన ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ మీ కళ్ళని తెరుస్తూ గుండ్రంగా రౌండ్గా సర్కిల్గా మీ కన్నుగుడ్లని దింపాలి. ఈ పార్కు చుట్టూ రౌండ్గా చూడాలి. 3 times clockwise, 3 times anti-clockwise. తలని ఏమాత్రము తింపకూడదు. మీ కళ్ళకి కాస్త విశ్రాంతి ఇవ్వండి. ఇప్పుడు మీ 2 అరిచేతులని పైకి ఎత్తి మీ కళ్ళ పైన 2 కప్పుల లెక్క పెట్టాలి. మీ చేతి వేళ్ళ మధ్యలో ఎటువంటి దూరం ఉండకూడదు. బయటి వెళ్తురు ఏమాత్రము మీ కళ్ళ పైన పడకూడదు. ఒక చీకటి గది లెక్క ఉండాలి. కన్నురెప్పలని మూస్తుండాలి, తెరుస్తుండాలి. దాని తర్వాత మీ కళ్ళని కోమలంగా మూసి ఉంచండి. ఇప్పుడు మీ మనసుతోని ఏమైనా నల్లటి వస్తువులు చూస్తున్నట్టుగా భావించాలి. నల్లటి గొడుగు కానీ, నల్లటి దుస్తులు కానీ, మీ నల్లటి తల వెంట్రుకలు కానీ, ఏవైనా నల్లటి వస్తువులు చూస్తున్నట్టుగా మీ మనసులో భావించాలి. దాని తర్వాత మీ కళ్ళని అలానే కోమలంగా మూసుంచి నిదానంగా మీ 2 అరిచేతులని మళ్ళీ మీ 2 మోకాలపై పెట్టుకోండి. మీ కళ్ళని ఇప్పుడే తెరవకూడదు. ఇప్పుడు మీ కళ్ళని నిదానంగా తెరుస్తూ మీ ముందున్నటువంటి పచ్చటి వృక్షాలని చూడాలి.
ఈ క్రియ వల్ల మీ కంటి చూపు ఎంతో మెరుగ్గా తయారవుతుంది. మీ రెటీనా పైన కూడా చాలా చక్కటి ప్రభావం ఉంటుంది. ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది.